కార్మిక ఉద్యమ నేత సిఐటియు ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షులు కామ్రేడ్ పర్స సత్యనారాయణ స్ఫూర్తితో కార్మిక హక్కుల రక్షణకై ఉద్యమాలు నిర్వహించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. శనివారం మధ్యాహ్నం కచేరిపేట యూటీఎఫ్ హోంలో సిఐటియు ఆధ్వర్యంలో పర్స సత్యనారాయణ శత జయంతి సభ నిర్వహించారు. సాధిస్తాం ఈ ఆశయాలను సంతోషాన్ని నిలబడండి. సంద్రంలో అలలన్నీ పాటలు కడుతున్నాయి. సిఐటియు వ్యవస్థాపకులు 72 సంవత్సరాల పాటు ఉద్యమానికి కోసం పనిచేసి చివరిదాకా కార్మికుల హక్కులు పరిరక్షణ కోసం నిలబడిన కామ్రేడ్ పర్స సత్యనారాయణ గారి శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ శత జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా ఈరోజు కాకినాడలో ముగింపు సభ జరుగుతూ ఉంది. ఆ సదస్సు జరుగుతోంది. కామ్రేడ్ పర్స సత్యనారాయణ గారి స్ఫూర్తితో సిఐటియు నాయకులు, సిఐటియు సభ్యులు కార్మిక వర్గ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేయాలని చెప్పి కోరుతూ ఈ సదస్సు జరుగుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కుల మీద దాడిని కొనసాగిస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన సామాన్య ప్రజానీక, కార్మిక, రైతు వ్యతిరేక నైజాన్ని మరోసారి ఇటీవల బడ్జెట్ ద్వారా నిరూపితం చేసుకుంది. కేవలం కార్పొరేట్లకి అనేక రాయితీలు కట్టబెడుతూ బడ్జెట్ ప్రతిపాదన చేస్తుంది. మన ఆహార భద్రతకి సంబంధించి అవసరమైన బడ్జెట్ కేటాయింపులు లేదు. వ్యవసాయ రంగానికి బడ్జెట్ కేటాయింపు లేదు. ఉపాధి కల్పించే ఉపాధి భద్రతకి, ఉపాధి హామీ పథకానికి బడ్జెట్లు లేవు. అలాగే అనేక ప్రభుత్వ పథకాలు, ఐసిడిఎస్, మిడ్ డే మీలు, నేషనల్ హెల్త్ మిషన్ లాంటి పథకాలు కూడా బడ్జెట్ తగ్గించింది. మరొక కార్పొరేట్లకి రాయితీలు పెంచింది. ఇప్పుడు ఈ విధానాలు ఏవైతే ఉన్నాయో కేంద్రంలోని మోడీ ప్రభుత్వ విధానాలు, ఈ విధానాలు ఉపసంహరించుకోవాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తోంది. ఆగస్టు 14వ తారీఖున దేశవ్యాప్తంగా కార్మిక జన జాగరణని నిర్వహిస్తూ ఉన్నాం. మోడీ ప్రభుత్వం కనుక వాళ్ళ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడుకుంటే భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి తెలుపుతూ ఉన్నాం.